నాయుడు గారు నమస్తే అండి. నేను సిద్ధార్థని. చెప్పరా సిద్ధార్థ్. అదే అండి, ఇంట్లో పరిస్థితి మీకు తెలిసిందే కదా. అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. ఓనర్ ఏమో శాలరీ 2 months నుంచి నెక్స్ట్ వీక్ ఇస్తా అని శాలరీ ఇవ్వట్లేదు. ఒక 10,000 అరేంజ్ చేయండి. అరే ఎప్పుడు మీ ఓనర్ శాలరీ ఇవ్వలే అంటావు? ప్రతి నెల మీ అమ్మ కోసం అప్పు చేస్తూనే ఉంటావు. నీకు చాలాసార్లు చెప్పా, ఇప్పుడు అదే చెప్తున్నా. మా ఫ్యాక్టరీకి వచ్చాయి, శాలరీ కరెక్ట్గా ఇస్తారు. నీకు ఆ ఓనర్తో బాధ ఉండదు. అదే నాయుడు గారు, నాన్నగారు చనిపోయేంత వరకు వాళ్ళ దగ్గరే నమ్మకంగా పనిచేశారు. అందుకే నేను కూడా ఇలా కష్టమైన అక్కడే పనిచేస్తున్నాను. ఇప్పుడు ఇలాగే చెప్తావు. నీ గురించి తెలుసు కాబట్టి ఎన్నిసార్లు అప్పు అడిగినా ఇస్తున్నా. నువ్వు అప్పు తీరుస్తూ నమ్మకంగా ఉంటావు. సరే, ఇంటికి వెళ్ళేమో ఫ్యాక్టరీ రోడ్లో ఒక ఆగు. కుర్రోడికి డబ్బులు ఇచ్చి పంపుతా. సరే, థ్యాంక్ యూ అండి. ఓకే, ఉంటా. ఉంటానండి, బాయ్. చేతిలో ₹1 కూడా లేకుండా పోయిందిరా. అవునరా మాయ, ఫుల్గా తాగి 15 రోజులు అవుతుంది. కరోనా ఎందుకు వచ్చిందో కానీ ₹1 కూడా సంపాదన లేకుండా పోయిందిరా. పనులు లేవు, జీతాలు లేవు, ఎవడో అప్పు కూడా ఇవ్వట్లేదన్నా. ఇలా కాదు కానీ నాకు తెలిసిన ఒక ఇంట్లో వాళ్ళు ఊరు వెళ్ళి 2 రోజులయ్యింది. ఫుల్ సౌండ్ పార్టీ. నైట్కి ఒక ప్లాన్ వేద్దాం ఏంటి? రేయ్, మాకంటే అన్నీ అయిపోయారా, నీకేమైందిరా గోదయ్యదవా? ఇంత చిన్న వయసులో ఏం అలవాట్లు రా? ఒకసారి అలవాటు అయ్యేదా మానుకోవడం చాలా కష్టం కదన్నా. రేయ్, ఇలా రండ్రా. వీటి కళ్ళల్లో భయం కనిపిస్తుంది, నీ కళ్ళల్లో పొగరు కనిపిస్తుంది. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద మ్యాటర్, బట్ నౌ ఇట్స్ ఇన్ మై కంట్రోల్. నువ్వేం చేయగలవరా బక్కోడా? రే, రఘువరన్ మూవీలో హీరో కూడా బక్కోడారా, కానీ 10 మందిని కొట్లే. వేసేయండ్రా. వాళ్ళతో కాదురా, నాతో పెట్టుకోరా.
ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో తప్పు అని తెలిసి కొంచెం కూడా ఆలోచించకుండా చేసే అతిపెద్ద తప్పులలో ఇది ఒక్కటి. ఒక పూట ఆనందం కోసమో సుఖం కోసమో ఒక కుటుంబం కన్నా కలలని చంపేయడం ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించండి. దయచేసి మారదాం. ఎందుకంటే ప్రతిసారి కాపాడడానికి మన సినిమాలో హీరో లాంటి వాడు రాడు కదా.